హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 15వ అధ్యాయం వైశాఖ వ్రత మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహోత్సవమును వివరించుచూ ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మార్థ పురుషార్థ సాధకములు, ఇట్టి ఉత్తమమైన ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధనసాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొనుదురు, కొందరు చాతుర్మాసములను ఉత్తములని అందురు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసించుదురు. వీనిని వివరించి సరియగు వివేకములను కలిగింపకోరుచున్నానని అడిగెను. శృతదేవుడును, మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకు ఎందుకు అంత ప్రసిద్ధి కలిగెనో వివరింతుము వినుము. లోకంలోని జనులు చాలామంది ఐహిక భోగములను పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానిని అతి కష్టములపై చేయగోరుచున్నాడు. కానీ ఒక్కడును మోక్షముకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధకునకై ప్రయత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికరములగు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చును. దేవమాయా మోహితులు కర్మ పరతంత్రులగు మూడులు ఈ విషయంను ఎరుగరు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నీయూ తీరినవని అనుకొనుచున్నారు. వ్యామోహమునే ప్రయోజనముగా గల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధి నందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములుగా ఎవరికీ తెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడను వాడు కలడు. అతడు త్రిగూఢ మహారాజు కుమారుడు. ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము నెరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమము ప్రాంతమునకు చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్లు నీడల యందు కూర్చుండబెట్టి విసినికర్రలతో విసురుచుండిరి. చెరుకు గడలను, గంధములను, ఫలములను ఇచ్చిచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానము, సాయంకాలమున పానకములను, తాంబూలములను, కనులు చల్లబడుటకు కర్పూరములను ఇచ్చిచుండిరి. చెట్ల నీడలయందు, ఇంటి ముంగిళ్ళయందు మండపము వేసి ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్టు కొమ్మలకు ఉయ్యాలను కట్టుచుండిరి. రాజువారిని చూసి ఇదేమని ప్రశ్నించెను. వారును, వైశాఖ మాసమున చేయవలసిన ధర్మములివి, మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్ఠులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుమని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి చేయుచున్నాము. మీకింకనూ వివరములు కావలసినచో మా గురువుగారిని అడగండి అని సమాధానం ఇచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును వారి పరివారమును చూసి వశిష్ఠ మహర్షి సాదరంగా రాజును వారి పరివారములను అతిథి సత్కారములతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యాలతో చేయనిట్లడిగెను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారాలు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందుకు చేయుచున్నారని నేను వారిని అడిగితిని. వారు, మహారాజా, దీనిని వివరించున అవకాశము లేదు. మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువుగారిని అడగండి.
వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని, అతిథి సత్కారములను కోరు పరిస్థితిలో నుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు విస్మయములు కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములను ఎరిగినవాడవు. నేను మీకు శిష్యుడను, దయించి నాకీ విషయము నెరగింపుమని ప్రార్థించెను. వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించెను. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణకు మెచ్చదగిదిని. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములు నెరుగుట యందు ఆసక్తి కలుగుట సామాన్య విషయం కాదు. నీవడిగిన విషయమును వివరింతుము, వినుము. వైశాఖ మాస వ్రత ధర్మము విషయములను వినిన సర్వ పాపములు నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు. అన్ని ధర్మములను ఆచరించిన స్నాన దానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనిచో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండును. వారి శ్రీహరికి ప్రియులు కారని భావము. వైశాఖ మాసమున స్నాన దానములు పూజాధికములు మానిన వారు ఎంత గొప్ప కులమును జన్మించిన వారైనను కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగుము. వైశాఖ మాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలనిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాథుడగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపములను నశింపచేయువాడు సుమ. వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగా నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మలకైనను సంతసించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసించును సుమ. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడని. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలం ఇచ్చును. భక్తి లేని కర్మయే అధికం ఫలముండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమ. వైశాఖ మాస వ్రత ధర్మములను స్వల్పమైనవైనను వ్యయ ప్రయాసలు చెయ్యబడినను భక్తిపూర్వము అయినచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ అని ఆలోచింపక భక్తిపూర్వకముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము, వారికి నీ శుభము కలుగును. వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖ మాస వ్రత ధర్మములను వాని అంతరార్థములను మహారాజునకు తెలియపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై బేరి వాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయసు దాటిన వారు 80 సంవత్సరాల లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాస వ్రతమును వైశాఖ మాస ధర్మమును ఆచరింపవలెనను. అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరింతునని చాటించెను. వైశాఖ వ్రతమును నాచరింపనివాడు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను తీవ్ర దండనకు అర్హులేనని ప్రకటించెను. వైశాఖ మాసమున ప్రాతకాలమున స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యథాశక్తిగా దానము చేయవలెను. చలివేంద్రములు మున్నగు వారిని ఏర్పాటు చేయవలెను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మ వ్యక్తమును నియమించెను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకొక ధర్మాధికారిని నియమించెను. వాని ఆధీనమున 10 మంది అశ్వికులనుంచెను. ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతమును సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూ యహలోక సుఖమును అందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశంలోని ప్రజలందరూ వైశాఖ మహోత్సవమును శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజునకు పోవు వారెవరునూ లేకపోయిరి.
ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటినీ చిత్రగుప్తుడు రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరుకుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నానం మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకమన్నియు వచ్చువారు లేక శూన్యము వలె ఉండును. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులు ఎవరునూ చెయ్యక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచుండుటే వారు విష్ణులోకమునకు చేరుటచే స్వర్గలోకమును శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దైవలోకము స్వర్గము వచ్చువారెవరూ లేక శూన్యములై ఉండెను. వైశాఖ మాసంలోని 15వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.